రామనగర్ బండి భయ్యా ఒక నిమిషం ఆగండి. సూపర్ అనమాట. చూస్తున్న సేపు కూడా మైండ్ బ్లోయింగ్. కొత్త స్టోరీతో మీరు వచ్చారనమాట. అందరికి దగ్గర అవ్వడం కోసం ఫ్యామిలీ మూవీ చేశాను. నేను నెక్స్ట్ నుంచి అన్ని కాన్సెప్ట్ బేస్డ్ కొంచెం మంచిగా చేస్తాను. ఇంకా అంటే నాకు ఏ ఇమేజ్ వద్దు, నాకు జస్ట్ ఎంటర్టైన్ చేయడం కావాలి. సో థ్యాంక్ యూ. సూపర్ టాక్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో థియేటర్ దగ్గరికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలాగే సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇంతే పాజిటివ్ టాక్ అన్ని చోట్ల వస్తే బ్లాక్ బస్టర్ అంతే. సూపర్ రెస్పాన్స్. నెక్స్ట్ సినిమా గురించి ఇంకా బాగా కష్టపడి నెక్స్ట్ ఇంకా బాగా చేస్తాను. ఫుల్ హ్యాపీ అండి. మంచి రివ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి రివ్యూస్ వచ్చాయి. డెఫినెట్ గా ఇంకా మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాం. చాలా ప్రౌడ్ గా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ఇది కళ, నా కళ నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. మీరు ఎక్కడ రివ్యూ చేయలేదు. హీరో గారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? అతిథుడు కాకుండా సినిమాలో ఎలాగ యాక్ట్ చేయాలో, ఎంత బాగా చేయాలో అంత బాగా హీరో చేశాడు. సో మనోడికి భవిష్యత్తు ఉంది. అందరు హీరోయిన్స్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. అందరూ థియేటర్లో చూడండి. రామనగర్ బన్నీ మన యాటిట్యూడ్ స్టార్ట్ చేశాడు. రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద హీరో దొరికాడు. ఎక్స్పెక్ట్ చేయలే ఇలా చేస్తాడని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు చంపేశాడు పెర్ఫార్మెన్స్తో. ఆ సాంగ్స్లో డ్యాన్స్ కానీ, అతని యాక్టింగ్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేసుకోవాలి ఎంత బాగా చేస్తాడని అబ్బాయి. నాకు తెలిసి ప్రభాకర్ గారి పేరు నిలబెట్టాడు అబ్బాయి. అది ఓన్లీ ఆ స్టేజ్ వరకే జరిగింది తప్ప సినిమాలో ఒక 4-5 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయిలా చేశాడు అబ్బాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకోరు ఇలా చేస్తాడని. లవ్ ఎమోషన్స్లో కానీ కొన్ని సాడ్ సీన్స్ ఉంటాయి. ఇందులో లవ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత అసలు న్యాచురల్గా చేశాడు అబ్బాయి. చేశారు. ఆయన ఒక చేపల మార్కెట్ ఓనర్గా చేశారు. నాకు తెలిసి రాబోయే రోజుల్లో తండ్రి మించిన కొడుకు అవుతాడు. చాలా పెద్ద హీరో అవుతాడు ఈ అబ్బాయి చంద్రహాస్. ఆ యాటిట్యూడ్ అనేది ఓన్లీ ఆ స్టేజ్ వరకే జరిగింది. కానీ సినిమా చూస్తే అసలు ఎవరు అది పట్టించుకోరండి. ఒక కొత్త హీరో వచ్చాడన్న ఫీలింగ్తో వెళ్తారు లోపలికి నాకు తెలిసి. ఏమండి కనెక్ట్ అవుతుందండి. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్స్లో ట్రూ లవ్ లేదు అని చెప్పేసి అన్నారు కాబట్టి ట్రూ లవ్ ఉందని చెప్పి ఈ సినిమాతో చూపిస్తాడు అబ్బాయి. అవును, సొసైటీలో జరిగి ఇన్సూరెన్స్ తీసుకున్నారు. చాలా బాగా వర్కౌట్ ఉంది ఇది. నాకైతే ఒక చిన్న సైజు డీజేటీలో సినిమా కనిపించింది ఇందులో. లేదు లాగేమీ లేదు, కరెక్ట్గా తీశారు. కొత్త హీరో అయినప్పటికీ బాగా చేశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ బీజిఎం సాంగ్స్, ఆయన చంద్రహాస్ డ్యాన్సు. మన చెప్పాడు టికెట్కి నచ్చకపోతే డబ్బులు ఇచ్చేస్తానని కూడా చెప్పాడు. ఆ అవసరం అబ్బాయికి లేదు. చాలా బాగుంది. యాక్టింగ్ ఫస్ట్ మూవీలో అయితే లేదు, చాలా బాగా చేసిండు. అందరు ఒక్కొక్క ముత్యంలా చేసారు. బాగుంది. ఏంటండి ఫాదర్ క్యారెక్టర్ ఫన్నీ ఉంది. అండ్ వాళ్ళ నానమ్మ క్యారెక్టర్ అయితే ఇంకా బాగుంది. మదర్ క్యారెక్టర్ అండ్ వాళ్ళ నానమ్మ క్యారెక్టర్. వాళ్ళ నానమ్మ ప్లస్ పాయింట్ దీనికి మూవీకి. ఫ్యామిలీ చూడొచ్చు. అంటే కొంచెం అక్కడక్కడ బాగాలేదు కానీ చూడొచ్చు. లేదు అట్లా బయట అనుకున్నంత ఏదైతే లేదు కానీ మంచిగా చేసిండు మూవీ. ఫస్ట్ అటెంప్ట్ లాగా అయితే లేదు కానీ బాగా చేసిండు. లేదు అదేం లేదు, పోతుంది. దీంతోనైతే పోతుంది. బాగా చేసిండు, బాగుంది. డాన్స్ అయితే ఎక్సలెంట్ చేసిండు. డాన్స్ అండ్ ఫైట్ అయితే బాగా చేసిండు. అంటే ఆయన మేనరిజం అట్లుంది, దాన్ని ఎవరేం చేయగలుగుతారు. ఆయన ఒరిజినాలిటీని అయితే మిస్ చేసుకోలేడు కదా. సో బాగా చేసిండు మూవీ. మంచిగా ఉంది, అందరు చూడొచ్చు. బాగుంది.
చాలా 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 హ్యాపీగా ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, సీన్స్ అన్ని చూసి నవ్వుకుంటున్నారు, చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. బికాజ్ అందరిలో బన్నీ అనే క్యారెక్టర్ ఉంటుంటుంది. అండ్ ఫ్యామిలీ ఆ ఎమోషన్ కానీ, ఫ్రెండ్స్ అట్లాంటి ఫ్రెండ్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్స్, ఒక రియలైజేషన్, పెళ్లి తర్వాత ఎవ్రీథింగ్. సో ఐ థింక్ పీపుల్ విల్ కనెక్ట్, పీపుల్ విల్ ఎంజాయ్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. నేను తెలుగు అమ్మాయినేనండి. చాలా నచ్చింది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో వెయిట్ చేసిన మూమెంట్ కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదు, ఈజ్ అ వెరీ చిల్ పర్సన్. బయట పేరుంది కానీ అబ్బాయితో ట్రావెల్ చేసిన ఎవరు కానీ అలా అనుకోరు. అందరినీ చాలా బాగా చూసుకుంటారు. అబ్బాయిలు అమ్మాయిలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా కామ్గా ఉంటాడు. ఆఫ్ కోర్స్ 24 years ఆ ఏజ్లో ఎవరైనా ఆ తింగర్తనం అంత ఉంటుంది. బట్ స్టిల్ ఈజ్ అ వెరీ వెరీ కైండ్ పర్సన్. లేదు, బన్నీ ఇక్కడే ఉన్నాడు, ఆ బన్నీ అక్కడ ఎలివేట్ అయింది. వీ యాక్టర్స్ హ్యావ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ us that we have to put it out, and I think we did our best in that. చూడండి అందరూ ఎంజాయ్ చేశారు. నచ్చలేదా భయ్యా మీకు? హీరోయిన్ గురించి ఒక పాట మాత్రం మస్తు అనిపించింది. పగిలిందే పగిలిందే గుండె పగిలిపోయిందే. హీరోయిన్ గురించి చాలా సూపర్ నచ్చింది. ఇంకొకటి హీరోయిన్ స్లాంగ్ మాత్రం కిరాక్ అంటే కిరాక్. నిజంగా అంటే నేను హీరోయిన్ కంటిన్యూ మొత్తం A to Z, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ శారీస్ కానీ, ఆ ఆఫీస్ లో కానీ సూపర్ అంటే సూపర్ అన్న. హీరోయిన్ తోటి సినిమా మాత్రం అవునవును. తెలంగాణ స్లాంగ్ అంటే మనం జనరల్ గా మాట్లాడే భాషే. బట్ పద్ధతిగా అట్లా కాకుండా బస్తీలో అమ్మ ఎలా మాట్లాడుతుందో దట్ ఈస్ ద స్లాంగ్ అంతే. రామ్నవమి మీరు వచ్చి కూర్చొని 2 hours సినిమా ఎలా అయిపోయిందో కూడా తెలియదు. స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. యూ విల్ హ్యావ్ గుడ్ టైమ్. వచ్చి ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఎవరైనా వచ్చి చూసే మూవీ ఇది. ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్, యూత్, చిన్నపిల్లలు కూడా. చిన్న పాప ఉంది కదా మా మర్దల్ క్యారెక్టర్. యూ విల్ ఎంజాయ్ ఇట్. డెఫినెట్గా రండి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా పరిచయం ఋతురాగాలు డైలీ సీరియల్లో. తర్వాత చాలా చేసాము. ఆయన సీరియళ్ళు చేసాం, ఫైట్ సీరియల్స్ అన్నీ చేసాం. ఈ అబ్బాయి హీరోగా చేస్తున్నాడు అన్నప్పుడు నాకు ఒక నమ్మకం, చూడకముందే నమ్మకం. ఎందుకంటే వీళ్ళు డ్యాన్సులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత అన్నీ నేర్చుకున్నాడు అబ్బాయి. ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలన్నది ముందుగానే తెలుసుకుని కష్టపడి పైకి వచ్చాడు. నాకు ఈ కథకి అబ్బాయి 100% న్యాయం చేకూర్చాడు అన్నది నా అభిప్రాయం. అంటే కొంచెం కామెడీ ట్రాక్ వెళ్ళింది. ఎందుకంటే ఫస్ట్ టైం కామెడీ చేయడం కూడా మంచిదే. అన్నిటికన్నా కష్టం కామెడీయే. ఏడవడం ఏముంది, గ్లిజరిన్ పెట్టుకుని ఏడవచ్చు ఎవరైనాను, అది కాదు కదా ఏడవడం అంటే. కానీ కామెడీ చేయడం కష్టం. కామెడీ చాలా ఈజీగా చేశాడని నా అభిప్రాయం. అందరికీ నచ్చుద్దండి, రిలాక్స్ అవ్వచ్చు. కొన్ని టెన్షన్స్తో ఈ సినిమాకి వచ్చారనుకోండి, హ్యాపీగా బయటికి వెళ్తారు. రామ్ నగర్ బండి భయ్య నిజంగా చెప్పుకోవాలంటే ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టేశారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా హీరో గురించి ఎన్ని ట్రోల్ చేశారు భయ్య, ఎన్ని కామెంట్లు పెట్టారు భయ్య నెగిటివ్గా. తన క్యారెక్టర్ ఏందో, తన డైలాగ్ డెలివరీ ఏందో, తన డ్యాన్స్ అన్న నిజంగా చెప్తున్నాను. ఇంత అద్భుతమైన డ్యాన్స్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. నిజంగా ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ కాక డ్యాన్స్ చేసి ఎలా కన్నా ఆర్పకుండా చూస్తాం, అంత మించి ఉంది డ్యాన్స్. కానీ అలాగే యాక్టింగ్ భయ్య, ప్రభాకర్ గారు యాక్టింగ్లో తోపు అనుకుంటే ఆయన కోరిక ఇంకా తోపు. అసలు మామూలుగా సూపర్. అసలు సినిమా చాలా బాగుంది భయ్య. అంటే అందరు కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉందన్నమాట. సినిమా మొత్తం లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న రిలేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా చూపించారు. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఇంకో లెవెల్ భయ్య. సినిమాకి నిజంగా 3 ఉంటారు అమ్మాయిలు, మామూలుగా ఉండే భయ్య. నిజంగా క్యారెక్టర్ వైజ్గా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా 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 బాగుంది. సూపర్ హిట్ భయ్య. నాకు తెలిసి ఫ్రైడే బ్లాక్ బస్టర్ హిట్ ఏదైనా ఉందంటే రామ్ నగర్ బన్నీ. అసలు మామూలుగా చేయలేదు భయ్య. మనోడికి అంటే అది యాటిట్యూడ్ స్టార్ అని ఎట్లా పెట్టలేదు ఏందో, కానీ సినిమా మాత్రం అదో కొట్టేశాడు. అసలు ఏమాత్రం దగ్గర నెక్స్ట్ లెవెల్ హీరో భయ్య. తెలుగు ఇండస్ట్రీకి మరో స్టార్ హీరో వచ్చింది అనుకోవచ్చు, అలా ఉంది సినిమా. సినిమా అనేది మొత్తం ఒక యాటిట్యూడ్ స్టార్. మనకు స్టార్టింగ్లో చెప్పాడు, సినిమా ఎవరికైనా నచ్చకపోతే మేము అన్నీ గూగుల్ పే చేస్తాను, రీఫండ్ చేస్తాను, మీరు సరైన ఫోటో పెట్టినట్టయితే అన్నాడు. నాకు తెలిసి 90% పీపుల్కి ఆయన రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఎందుకంటే మన ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కూడా, ప్రీ క్లైమాక్స్ వరకు కూడా అందరినీ నవ్వించే పనిలోనే ఉన్నాడు. చాలా బాగుందన్న సినిమా. ఈ దసరాకి ఒక ఫ్యామిలీతో కలిపి మీరు అందరు వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన మూవీ రామ్ నగర్ బండి. అంటే ప్రతిదీ ఒక మనకేందంటే నవ్వించేసాడు మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా. అంతా ఇంటర్వెల్ కానీ ఏది మన గూస్ బంప్స్ అనేది ఏమీ లేదు. ఒక లవ్, ఒక కామెడీతోనే మొత్తం సినిమా నడిపించాడు. అంటే దసరాకి ఒక మాస్ ఎంటర్టైనర్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దసరాకు మీరంతా ఫ్యామిలీతో కలిపి ఒక సినిమా చూడాలని తెలుగులో నుంచి వచ్చిన ఏకైక మూవీ ఇదే అండి రామ్ నగర్ బండి. మన డ్యాన్స్లు వేసాడు, డ్యాన్సులు కూడా సూపర్గా ఉన్నాయండి. మన డ్యాన్స్లు వేసినప్పుడు ఆయన రామ్ నగర్ బండి కాదు, అసలు ఒరిజినల్ బన్నీ అల్లు అర్జున్ ఎట్లా అనిపిస్తాడో అట్లా అనిపించాడు డ్యాన్స్లు వేసేటప్పుడు.
అంటే డ్యాన్స్లు అంత బాగా వేసాడు. ఫ్యూచర్లో కూడా మంచి స్కోప్ ఉంది. అంటే ఇది మనం డెబ్యూట్ మూవీ అని చెప్పలేమండి. ఇది సినిమా చూస్తుంటే మాత్రం ఏదో ఒక 5-6 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్తో ఎలా ఉందో ఆ యాక్టింగ్ అలా ఉంది. మనం ఫస్ట్ సినిమా ఇదే అని అంటే మనం ఒక బయలాజికల్కి అయితే మనం చెప్పలేము. మనం ఎవరైనా ఫస్ట్ సినిమా ఇదని డెబ్యూట్ అని వేస్తే తప్పితే మనకు అనుకోలేమండి. ఒక బయట నుంచి ఎవరైనా వచ్చి వ్యక్తి ఈ సినిమా చూపిస్తే ఇది ఫస్ట్ సినిమానా అనేది ఆశ్చర్యం గురవుతారండి. అండ్ అంత బాగుంది యాక్టింగ్ కూడా. యాటిట్యూడ్ ఉండాలండి. యాటిట్యూడ్ ఉంటేనే స్టార్ అవుతారు. ఇప్పుడు ఒక యాక్టింగ్ పరంగా కానీ ఇప్పుడు ప్రజల్లోకి ఏదో ఒక విధంగా తీసుకెళ్ళాలి. ఒక స్వాగ్ అనేది తీసుకెళ్తేనే ఒక స్టార్ హీరో అవుతాడు. మనం చూసుకుంటే ఒక రజనీకాంత్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక స్వాగ్తోనే మూవ్ అయిపోయారు. అటువంటి విధంగానే ఈ యాటిట్యూడ్ అనేది ఉండాలి. ఈ సినిమా లాస్ట్లో కూడా ట్రోలర్స్ కూడా మంచి లాస్ట్లో ఒక గుణపాఠం లాగా ఒక డైలాగ్ వదిలేరు. ట్రోలర్స్ని రోడ్ రోలర్స్తో తొక్కించాలని అది బాగా నచ్చింది. సినిమా ఇంక నుంచి అయితే మంచి స్కోప్ ఉన్న హీరో అండి. చాలా బాగుంది. చంద్రహాస్ తను ఏదైతే చెప్పాడో ఎలా అయితే ఇంట్లో కూడా ఉంటాడో అలానే ఉంది. అలవాటు కదండి తనకి, అది కూడా మంచిదే దిష్టి తగలకుండా ఒక రకంగా. బాగుంది, బాగా చేశాడు. ఆ ట్రోల్ చేయడానికి ఏం లేదు అందులో. ఇవాళ రేపు చాలా మంది వస్తున్నారు కదా, తప్పేం లేదు. తన కోసం తను ట్రై చేయడంలో తప్పు లేదు. హీ ట్రైడ్ వెల్, అందులో అతిశయోక్తి ఏం లేదు. చాలా బాగుంది, బాగా చేశాడు. ఓవర్ డ్రామాటిక్గా కాకుండా ఓవర్ వెయిట్ ఉన్న స్టోరీ తీసుకోకుండా ఒక కూల్ స్టోరీ తీసుకున్నారు కాబట్టి బాగుంది. మంచి డాన్సింగ్. అవునవును, ఎస్ బాగుంటుంది. డెడికేషన్ అండి. ఇప్పుడు చంద్రహాస్కి మూవీస్ అంటే ఉన్న ప్యాషన్స్ కోసం తను అన్ని పక్కన పెట్టేది. సో దానిలో ఒక అమ్మ ఆశ ఉంది, ఒక నాన్న కళ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ దట్ ఫ్యామిలీ డిజర్వ్స్ ఎ సక్సెస్. ఎందుకంటే వాళ్ళందరూ ఎంత కష్టపడి ఒక స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి ద డిజర్వ్ ఎ సక్సెస్. దానికి తగ్గట్టే ఉంది. వాళ్ళు చేసింది కూడా చాలా బాగుంది. తప్పే, స్పాంటినిటీ అది తప్పేం లేదు కదా దాంట్లో. ట్రోల్ చేశారు, ఇట్స్ నో ప్రాబ్లం. దాని గురించి ఏం పెద్ద తప్పకుండా అండి. నేను యాజ్ ఏ మదర్ నేను అనుకున్నా మా అబ్బాయిని ఇలా మాట్లాడవచ్చు ఇలా మాట్లాడకూడదు అని. సో ఇప్పుడు ఎవరు ఏది తీసుకుంటే అది 100% తెలుస్తుంది. ఇప్పుడు అందులో ఉంది పేరెంట్స్ పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తే పిల్లలు ఎలా తయారవుతారు అనేది ఉంది దాంట్లో. ఒక కామన్ బాయ్ని బయట వదిలేస్తే ఎలా తయారవుతాడు అంటే తనకి తెలిసి తెలియని చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల ఎలాంటి టర్న్స్ అవుతాయి లైఫ్లో అనేది క్లియర్గా చూపించారు. ఇప్పుడు ఆ ఏజ్కి ఓవర్ ఫైటింగ్స్ ఓవర్ డ్రామా చేసినా కూడా చూడడానికి బాగుండదు, అంత అవసరమా అనిపిస్తుంది. సో తన ఏజ్కి తగ్గట్టు స్టోరీ తీసుకున్నారు. పాయింట్స్ ఉంది. మూవీ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుందేమో వాళ్ళు ఏం తప్పు చేశారు అనేది. సో నెగిటివ్గా తీసుకోవడానికి అయితే మూవీలో ఏం లేదు. 100% తను ఏ స్టోరీ అయితే తీసుకున్నాడో దానికి తగినట్టు తను చేశాడు. ఓవర్ యాక్టింగ్ కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే బయట చంద్రహాస్ ఎలా ఉంటాడో స్క్రీన్ మీద కూడా అలానే ఉన్నాడు. సో మాకెక్కడ అయితే అలా అనిపించలేదు. ట్రోలింగ్ చేసే వాళ్ళు అంటారా, ఏం చేసినా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం దాన్ని. 9.9 out of 10 నేనైతే. యా, రామ్ నగర్ బన్నీ సినిమా అయితే నాకు నచ్చింది. నాకు యాటిట్యూడ్ స్టార్, యాక్టింగ్ బాగా చేశాడు అనిపించింది. ఇంకోటి స్టోరీ విషయంలో కూడా స్టోరీ కంటెంట్ బాగా అనిపించింది నాకు. ఫస్ట్ అంటే ఆ రొమాన్స్ పెట్టడం, మధ్యలో కామెడీ సీన్స్ కావచ్చు, అంటే ఎమోషన్ పెట్టడం, అన్నీ ఓవరాల్గా అన్నీ కలిపి పెట్టారు. సో అది ఆ పాయింట్ కూడా బాగా నచ్చింది. కానీ ఇక్కడ నాకు ఏదైనా మిస్టేక్ అనిపించింది అంటే కొంచెం డైరెక్షన్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ ఇంకా ఇంప్రూవ్గా చేసి ఉండొచ్చు. కాకపోతే మేబీ ఓకే ఓవరాల్గా, అంటే డెబ్యూటెంట్ యాక్టర్ కాబట్టి ఓవరాల్గా ఓకే. ఓవరాల్గా సాంగ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు బాగా అనిపించింది. యాటిట్యూడ్ అయితే రొమాన్స్ చేసే విషయంలో 200కి 300% చూపించాడు. నేనైతే నెగిటివ్ ట్రోల్ అంటే అన్న, ఇప్పుడు ఆయన ట్రోల్ చేస్తున్నారంటే ఆయనకి వాళ్ళకి బజ్ వస్తుందనే కదా. ఇప్పుడు ఆయన ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతున్నాడనే కదా మ్యాటర్. కాబట్టి చేస్తారు, అది కామన్. బట్ దానివల్ల ఆయనకి ఇంకా కొంచెం మంచి ఫేమ్ వచ్చింది. ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ అంటే ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదే చంద్రహాస్ ఆయన పేరు చెప్తే సో అది ఒక్కటి చాలు. అది ఒక చిన్న స్టార్ట్ అన్న, అంతే. ఒక చిన్న హిట్ ఆఫ్ అట్ట అనేది ఇంకా 1 or 2 మూవీస్ చేస్తే కానీ చెప్పలేం. ఇప్పుడు డెబ్యూటెంట్గా పెద్ద హీరోలు, ఇప్పుడు మన వైష్ణవ్ తేజ్ ఉన్నాడు, ఉప్పిగా పడి బ్లాక్ బస్టర్ అయిపోయింది.
నెక్స్ట్ సినిమా నుంచి కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. అది చెప్పలేం కదా, 2-3 సినిమాలు పడి కాన్స్టెంట్గా యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకొని చేయగలిగితే మంచి లైఫ్ ఉంటుంది. నేను ఇంతే అనుకుంటే మాత్రం నథింగ్, ఎవరేం చేయడానికి ఉండదు కదా. సో ఓవరాల్గా చూడండి, థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.